బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 2 అంశము అన్యజనుల్లా ఉండకూడదు. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనాలు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద నివసిస్తున్న వారిలో క్రైస్తవులని పిలువబడే వారే ఎక్కువ మంది. అన్యజనులు అంటే ఇతర మతాల వారని చాలామంది అనుకుంటారు. అన్యజనులు అంటే క్రైస్తవేతరులు అని కాదు. ఎందుకంటే యేసు ప్రభువు ఈ మాటలు చెప్పేటప్పటికీ క్రైస్తవులు లేరు. క్రీస్తు చనిపోయిన తరువాత క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అన్నారు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. అపొస్తలుల కార్యములు 11:26. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి నమ్మనివాళ్లు, దేవుని మీద ఆధారపడని వాళ్లు. దేవుని మీద ఆధారపడని వాళ్లు వారిమీద వారు ఆధారపడుతూ తమ అవసరాల నిమిత్తం విచారిస్తుంటారు. అన్యజనులు వేటి విషయమై విచారింతురంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అనే విషయం గురించి యేసు ప్రభువు చెప్పాడు. నేటి ప్రపంచంలో క్రైస్తవులనబడేవారు వీటి విషయమై విచారిస్తుంటే వాళ్లు కూడా అన్యజనులవుతారే తప్ప క్రైస్తవులనబడరు. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని అని చెప్పుకొనేవారు వీటన్నిటి విషయమై విచారిస్తూ ఇవన్నీయు మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పిన పరలోకపు తండ్రిని నమ్మకపోతే వారు దేవుని దృష్టిలో అన్యజనులవుతారు. అన్యజనులకు పరలోకములో ప్రవేశం ఉండదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకనుగ్రహింపబడును అని మత్తయి 6:33లో చెప్పబడినట్లు మనం విచారించడం మానేసి సమాధానం, సంతోషం, ప్రేమను వెదకాలి. దేవుని ఎదుట నీతిగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనము అవన్నీ పొందడానికి అర్హులమవుతాము. కేవలం ఆహారం, పానీయం, వస్త్రములే కాదు, మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. అంతేకాక సమాధానము, సంతోషము అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఎరుగని వారికి వారు కోరుకున్నవన్నీ ఉంటాయి కాని దేవుడు అనుగ్రహించే సమాధానకరమైన జీవితం వారికి ఉండదు. సుఖవంతమైన జీవితం జీవించగలరేమో కాని సంతోషం వారికి ఉండదు. దినమంతా వారు ధనము కూర్చుకొనే పనిలో నిమగ్నమై ఉంటారు. ధన సంపాదన వారికి ఒక వ్యసనమైపోతుంది. క్రైస్తవులనబడేవారు అన్యజనుల్లాగా విచారించకూడదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారికోసం దేవుడు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీ 2:9. మనం దేవుణ్ణి నమ్మక, దేవుని మీద ఆధారపడక అన్యజనుల్లా విచారించే స్థితికి వెళ్లాల్సిన పరిస్థితులు మనమే కల్పించుకుంటున్నాము. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరచినవి పొందుకోవాలంటే మనం అన్యజనుల్లా జీవించకూడదు. నిన్ను పుట్టించిన దేవుడే నిన్ను పోషించగలడు అని నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన బిడ్డగా జీవిస్తే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు ఏది తక్కువ చెయ్యడు. ఆహారము, వస్త్రాలే కాదు, ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైనవన్నీ సమకూరుస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో అన్యజనులుగా కాకుండా నీ బిడ్డలుగా జీవించి నీవు మా కొరకు సిద్ధపరచినవి పొందుకొనున్నట్లు మాకు విశ్వాసం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.